నీకు స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మ. ప్రైజ్ లార్డ్. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయ కలశంలో దేవదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడన్ ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన ఎవరంటండి? యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడు ఒక్కడే. ఆయన చెప్తున్నారు ఈరోజు ఉదయ కలశంలో, నేను ఒక్కడనే, నేను అనేక మంది దేవుళ్ళనైతే కాదు, నేను స్వయంభువుడిని, సర్వ సృష్టిని సృష్టించిన వాడను, నేను ఒక్కడనే దేవుడను. ఈ సర్వాన్ని మొత్తం సృష్టించిన వాడిని అంతటినీ నేనే. నా తర్వాత అనేక మంది దేవుళ్ళు కానీ అనేక మంది దేవతలు కానీ ఎవ్వరూ లేరు. నేను ఒక్కడనే, దేవుడు ఒక్కడే. అవును కదా. అనేక మంది చెప్తుంటారు, నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి. వాళ్ళందరూ కలిపి నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి అని చెప్తారు. కానీ దేవుడు చెప్తున్నారు, నేను ఒక్కడనే దేవుణ్ణి. ఈ సమస్త సృష్టిని సృష్టించిన వాడిని నేనొక్కడనే. అలాగే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడేనంటండి. అనేక మంది మధ్యవర్తులు అయితే మనకు లేరు. ఒకరు మధ్యవర్తి. వాళ్ళెవరంట? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి దేవాది దేవుడికి మనకినంటే మధ్యవర్తిగా ఉన్నారంటండి. మధ్యవర్తిగా ఎలాగున్నారు? ఎలాగ ఆయనకి అర్హత వచ్చిందంటే, ఆయన అంటండి తన రక్తాన్ని, తన పరిశుద్ధ రక్తాన్ని క్రయధనంగా సమర్పించుకున్నారంటండి. అందుకని ఆ రక్తం మన కోసం పెట్టడం వల్ల మనకి దేవుడికి ఆయన మధ్యవర్తిగా ఉన్నారండి. ఆయన మన కోసం క్రయధనంగా తన పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి మనల్ని దేవునికి మధ్యవర్తిగా ఆయన ఉన్నారు. ఎందుకంటే ఆయన బాటలోనూ ఆయన మార్గంలోనూ మనం నడిస్తే మనము దేవుని దగ్గరికి చేరతామండి. ఆయన అటువంటి పరిశుద్ధ రక్తాన్ని క్రయధనంగా ఇచ్చే ముందు ఆయన ఎంత మంచి వయసులో ఉన్నప్పుడు, చిన్న వయసులో, యుక్త కాలంలోనంటండి ఆయన మన కోసం క్రయధనంగా తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించారని చెప్తున్నారు. ఎవరైతే అలాగే ఇవ్వగలరండి? మానవులైతే ఇవ్వగలరా? కానీ ఆయన మానవుడు కాదు, కానీ ఆయన పరిపూర్ణమైన దేవుడు. దేవుని స్వారూప్యం అన్నిటిని, మహిమను అన్నిటిని కలిగిన ఆయన, అన్ని మహిమలు కలిగిన ఆయన దేవుడైతే దేవాది దేవుడు మనకి కనిపించరండి. ఆయన అద్భుతమైన వెలుగు, ప్రకాశమానమైన వెలుగు. ఆ ప్రకాశము అంతటిని ఒక మానవ రూపముగా ఈ లోకానికి ఒక మానవ రూపంలో వచ్చారండి. ఆయన అతని పరిశుద్ధ రక్తాన్ని క్రయధనంగా మన కోసం పెట్టి మనకి దేవునికి మధ్యవర్తిగా ఆయన ఉన్నారు. ప్రతి దినము ఆయన మధ్యవర్తిగా మన మధ్యన ఉన్నారని, ఆయన మన కోసము తన పరిశుద్ధ రక్తాన్ని క్రయధనంగా పెట్టి మనల్ని కొనుక్కుని ఆయన రాజ్య వారసులుగా మనల్ని అందరినీ ఏర్పరుస్తున్నారని ప్రతి దినము గుర్తెరిగి ఆయన అనుదినము ప్రార్థన చేసుకుని ఆయన కృపను పొందుకున్న వారుగా ఉందాము. ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.